ఎక్స్పీరియన్స్. సో దీని ముందు మనం వీడియో చేసేటప్పుడు ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల ఇంటర్నెట్ కట్ అయిపోయింది, రికార్డింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తాం. అది ఏం లేదు, సింపుల్ జస్ట్ ఎండింగ్కి వచ్చేసాం, ఆల్మోస్ట్ అయిపోయింది. స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. మనం ఇందులో ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఇందాక నేర్చుకున్నట్టు వోచర్స్ ఐ మీన్ డే బుక్ లో ఉన్నాం. డే బుక్ లో మొత్తం అన్ని వోచర్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేసాం అంటే, ఇప్పుడు చెప్పి నేర్చుకున్నాం కదా, ఏం చేసాం, ఏది కావాలన్నా సరే అన్నింటినీ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఒకటి కంటే ఎక్కువ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కటైతే మాత్రం డైరెక్ట్ గా మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని డిలీట్ అని చెప్పి మనం డిలీట్ చేయొచ్చు. ఒకటి కంటే ఎక్కువ సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్నాం, నెక్స్ట్ ఇంకో సెలెక్ట్ చేసి ఇది సెలెక్ట్ అయిపోతుంది. అట్లా మనం సెలెక్ట్ చేయలేము. కాబట్టి మనం ఈ యొక్క అప్ అండ్ డౌన్ టీఆర్ఎస్ తోటి మనం స్పేస్ బార్ యూజ్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సరేనా? అలాగే ఈ విధంగా కూడా మళ్ళీ అన్ని సెలెక్ట్ చేయాలంటే, మొత్తం సెలెక్ట్ చేయాలంటే, వీటిలో ఏదైనా పొరపాటులో చేసి ఉంటే దాన్ని మనం ఏం చేయాలంటే మళ్ళా సెలెక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ స్పేస్ బార్ నొక్కాలి. వీటన్నింటినీ కానీ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఎస్కేప్ నొక్కితే మొత్తం అన్ని సెలెక్ట్ అయిపోతాయి. అలాగే ఈ మొత్తం వోచర్లు సెలెక్ట్ చేసుకోవాలంటే వరుసగా ప్రతి ఒక్కటి 1, 2, 3, 4 ఇట్లా లేకుండా మనం ఒకేసారి మనం అన్ని కలిపి ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలంటే సింపుల్ గా మనం ఏం చేయాలంటే కంట్రోల్ స్పేస్ బార్ నొక్కితే మొత్తం సెలెక్ట్ అయిపోతాయి. మళ్ళీ ఒకళ్ళు పొరపాట్లు చేసాం తీసేయాలనుకుంటే మళ్ళీ కంట్రోల్ స్పేస్ బార్ నొక్కితే మొత్తం డీసెలెక్ట్ అయిపోతాయి. అర్థమైందా? సో ఇంతవరకు. సో దీంతో మనకి మొత్తం అయిపోయింది. కానీ నిన్నటి దాంట్లో చూడండి, చెప్పారు కదా, ఎక్సెప్షనల్ రిపోర్ట్స్ లో మనం అన్ని తర్వాత నేర్చుకుంటాం. అన్ని వాటిలో ఒకటి మాత్రం ఇప్పుడు నేర్చుకున్నాం. మనం ఏంటది? క్యాన్సిల్ వోచర్. చూడండి, మనం డిలీట్ చేయకుండా కాకుండా సేల్స్ ఇన్వాయిస్ లో ఒకదాన్ని క్యాన్సిల్ చేసాము. క్యాన్సిల్ చేసేది క్యాన్సిల్ అని కనబడుతుంది, ఇంకా అక్కడ ఇన్వాయిస్ ఏముంటుంది. అది మాత్రం ఎన్ని క్యాన్సిల్ చేసామో అవన్నీ లిస్ట్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఒకటి చూడండి. మనం ఫస్ట్ మే నాడు ఒకటి క్యాన్సిల్ చేసాం, ఏముండదు దీంట్లో క్లిక్ చేస్తే ఇన్వాయిస్ ఏముండదు, ఎంటీ ఇన్వాయిస్, ఎంటీ సేల్స్ వోచర్, అది క్యాన్సిల్ అని చూపిస్తుంది కదా. అంతే. ఈ విధంగా మనం దాంట్లో మనం చూసుకోవచ్చు దీంతో. అదే అందుకే దీనికోసం నేను కంటిన్యూ చేశాను. మళ్ళా ఇప్పుడు మీరు దీంతో మన డే బుక్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మనం ఇంతవరకు నేను చెప్తున్నానేమో, ఫస్ట్ కంపెనీ దగ్గర నుంచి క్రియేట్ చేయడం, అన్ని లెడ్జర్స్ క్రియేట్ చేయడం, స్టాక్ రూట్స్, స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేయడం, దాని తర్వాత అన్ని వోచర్లు, పేమెంట్ వోచర్, రిసిప్ట్ వోచర్, కాంట్రా వోచర్, పర్చేజ్ వోచర్, సేల్స్ వోచర్, అలాగే డెబిట్ నోట్ వోచర్, క్రెడిట్ నోట్ వోచర్, జర్నల్ వోచర్, వీటన్నింటిలో రికార్డ్ చేయడం నేర్చుకున్నాం. అవన్నీ ఎంత వచ్చింది మనకి? ఫస్ట్ క్రియేటింగ్ అన్ని ఆపరేషన్ అంతా లెడ్జర్స్ కంపెనీ అవన్నీ మాస్టర్స్ దాంట్లో. నెక్స్ట్ వోచర్స్ దాంట్లో వోచర్స్ అన్ని నేర్చుకున్నాం. అది ట్రాన్సాక్షన్స్ హెడ్డింగ్ లో వోచర్స్ నేర్చుకున్నాం, రికార్డింగ్ అయిన తర్వాత దాంట్లోనే రిపోర్ట్లు, టేబుల్ అంటే మనం రికార్డ్ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ ని మొత్తాన్ని అన్ని వోచర్లలో రికార్డ్ చేసిన ట్రాన్సాక్షన్ ఆ వోచర్ వారీగా అన్నింటినీ ఒక దగ్గర మనం చూపిస్తుంది డే బుక్. సో ఇంకొకటి నేర్చుకుంది. సో వరుస క్రమం అన్నమాట. ఇలా అలా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏం నేర్చుకుంటాం అంటే, సో డే బుక్ అంటే ట్రాన్సాక్షన్స్ నేర్చుకున్నాం. దాని తర్వాత మనం ఈ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసేటప్పుడు వోచర్స్ కాకుండా అకౌంట్లు ఎన్నో ఉపయోగిస్తాం. ఇప్పుడు చూడండి, పర్చేజ్ వోచర్ దాంట్లో పార్టీ అకౌంట్ యూజ్ చేస్తాం, పర్చేజ్ అకౌంట్ యూజ్ చేస్తాం. సేల్స్ వోచర్ పార్టీ అకౌంట్ యూజ్ చేస్తాం, సేల్స్ వోచర్ యూజ్ చేస్తాం. ప్లస్ ఇంకా అదే కాకుండా ఇంకా మనకు రాలేదు, తర్వాత వస్తుంది. ప్లస్ ట్యాక్సెస్ కూడా మనం అకౌంట్ ఓపెన్ చేస్తాం, క్రియేట్ చేస్తాం. ఇలా చేసినందువల్ల ఎన్నో రకాల లెడ్జర్లని మనం ఉపయోగిస్తాం ఈ రికార్డ్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం ఆ లెడ్జర్లకు సంబంధించి ఆ లెడ్జర్ని ఎలా మనం చూసుకోవాలి, ఆ లెడ్జర్లంతా మనం చూడాలంటే ఆ లెడ్జర్కి సంబంధించిన రిపోర్ట్లు ఇవన్నీ కూడా మనం చూడాలి లెడ్జర్లకు సంబంధించి. అది నెక్స్ట్ చూస్తాం. దాని తర్వాత స్టాక్ కు సంబంధించి ఇన్వెంటరీ, వాటికి సంబంధించినటువంటి టాపిక్స్ తీసుకుంటాం. ఎలా స్టాక్ ఎంత ఉంది, ఇన్వెంటరీ, అలాగే స్టాక్ సమ్మరీ, అలాగే దానికి ఇవన్నీ అన్ని విషయాలు, దానికి స్టాక్ కు సంబంధించిన విషయాలు, ఇన్వెంటరీ. సో గూడ్స్, స్టేట్స్, లెడ్జర్స్, తర్వాత ఇన్వెంటరీ, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత దీంతో మనం మొత్తం రికార్డింగ్ రిపోర్ట్స్ అన్నీ అయిపోతాయి మనకు. అయిన తర్వాత అప్పుడు మనం
ప్రాక్టికల్ గా ప్రాబ్లమ్స్ చేస్తాం. ప్రాబ్లమ్స్ ని చేస్తే మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్స్ అటువంటివే ఇంకా మీరు బాగా చేసినట్లయితే ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా వస్తుంది. అది అయిన తర్వాత దాని తర్వాత మనం అన్ని రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం, మనం అన్ని కంప్లీట్ గా చెప్పాను కదా, దీంట్లోనే మొత్తం చూపిస్తుంది. ఏది మన రిపోర్ట్స్ అన్ని మొత్తం మనం రికార్డ్ చేస్తే వోచర్స్ లో మొత్తం తర్వాత వరకు ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ మొత్తం రిపోర్ట్లు మన ట్యాలీ ప్రైవేట్ చూపిస్తుంది. ఆ రిపోర్ట్లన్నింటినీ మనం ఏ విధంగా అనలైజ్ చేయాలి, ప్రాఫిట్ లాస్ అకౌంట్ ఏ విధంగా అనలైజ్ చేయాలి, అలాగే బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా అనలైజ్ చేయాలి, ఫైనల్ అకౌంట్స్ వీటన్నిటిని ఎలా మనం అనలైజ్ చేయాలి, వాటి యొక్క వివరాలు అవన్నీ నేర్చుకుంటే దాంతో మనకి ఏమవుతుందంటే ఈ యొక్క దాంట్లో అడ్వాన్స్డ్ బేసిక్ లెవెల్ కూడా అడ్వాన్స్డ్ కొంచెం ఇంకా కొన్ని నేర్చుకుంటాం, ఇంకా కొన్ని వస్తాయి. దాని తర్వాత ఈ విధంగా చేస్తాం. సంవత్సరం పొడుగుతాం, అయిపోయింది సంవత్సరం అయిపోతే ఈ బుక్స్ క్లోజ్ అయిపోతే 31st నాటికి, 31st మార్చికి. సో ఏప్రిల్ 1st నుంచి మళ్ళీ కొత్త అకౌంట్ మనం పెట్టుకోవాలి. అంతే కదా, ఏ సంవత్సరం అవసరం కొత్త అకౌంట్. ఆ విధంగా ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్. సో చేంజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ని ఏ విధంగా చేయాలి, ఇట్లా ఇతరులుగా చాలా వస్తాయి మనకి. ఇవన్నీ నేర్చుకునేస్తే సింపుల్ గా మొత్తం బేసిక్ అండ్ అడ్వాన్స్ బేసిక్ అయిపోతుంది. దాని తర్వాత జిఎస్టీని ఎనేబుల్ చేసి జిఎస్టీతో కలిపి మనం వీటన్నిటిని మళ్ళీ నేర్చుకుంటాం. అంటే ఇవన్నీ నేర్చుకోక్కర్లే, అంటే ఆ జిఎస్టీ చేస్తే ఎలా వస్తుంది అంటే, కానీ జిఎస్టీ గురించి తెలుసుకొని ఆ జిఎస్టీని ఎట్లా ఎనేబుల్ చేయాలి, దీంట్లో ఆ ఫీచర్స్ ఎనేబుల్ చేసిన తర్వాత అకౌంట్స్ లో కూడా జిఎస్టీ అంతా ఎనేబుల్ చేసి ఆ జిఎస్టీ అంతా ఎలా చూపాలి, అది కూడా మనం ఏమి చేద్దాం, మనం మాన్యువల్ గా ఆ జిఎస్టీ ఆటోమేటిక్ గా మనం ఎంటర్ చేస్తే జిఎస్టీ అంతా ఆటోమేటిక్ గా క్యాల్కులేట్ అయిపోయి మనకు చూపిస్తుంది. ఇవన్నీ నేర్చుకుంటాం. ఇది మన ప్లాన్. ఇది ఇంకా దానికి చాలా ప్రోగ్రామ్ ముందు చాలా ఉన్నాయి. ఇప్పుడు కాలేజీ ఇంకా చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సి. ఎంతో 40 వీడియోలు అయినట్టున్నాయి కదా తెలుగులో, అలాగే ఇంగ్లీష్లో. ఇంకొక దాదాపు 100 వీడియోలు వస్తాయి తెలుగులో మొత్తం, ఇంగ్లీష్లో ఉంది మొత్తం. అడ్వాన్స్ నేను చెప్పాను కదా, A to Z మొత్తం నేర్చుకుంటాను. ఓకే, సో దీంతో నేను ముగిస్తున్నాను. మీరు దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకొని అన్ని వీడియోలు మీకు వస్తాయి. నేను నిన్న ఒక 2 days ఈ నెట్ ప్రాబ్లం ప్లస్ ఈ సిస్టమ్ ప్రాబ్లం వల్ల నేను వీడియోలు చేయలేక నేను 2 రోజులు గ్యాప్ అయింది. 9th రోజు గ్యాప్ వచ్చింది, 10th 11th చేశాను, 12th 13th 2 రోజులు గ్యాప్ అయింది. సో ఇది 14th అనమాట. ఇట్లా మనకి గ్యాప్ వచ్చింది. ఇక నుంచి మాత్రం కరెక్ట్ గా రెగ్యులర్ గా చేస్తాను వీడియోలు. సో మీరు బాగా నేర్చుకొని ఎక్స్పర్ట్ అకౌంటెంట్ కావాలని నా కోరిక. సో మీరు దానికి తగ్గట్టుగా బాగా ప్రాక్టీస్ చేసుకొని మంచి అకౌంటెంట్ గా తయారవ్వండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.